సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఏ ప్రాజెక్ట్ లో ఏ పర్సన్ ఏం వర్క్ చేస్తాడు అనేది మనం చూసుకోవాలి. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి: ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్. మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్ ఇలా 6 రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ 6 రకాల ప్రాజెక్ట్స్ లో నీకు జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడైనా కూర్చోబెట్టచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, వాటి గురించి మనకు మినిమం నాలెడ్జ్ తెలిసి ఉండాలి. మినిమం నాలెడ్జ్ అనేది తెలుసుకొని ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఓకే, నిన్న చెప్పాము ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటో, నిన్న క్లారిటీగా చెప్పున్నాం. చెప్పండి చూద్దాం ఎవరైనా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్? ఎనీవన్ చెప్పండి, చెప్పండి అమ్మా. ఎనీవన్, నేను మనం చెప్పాను కదా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎఫ్ఐ కన్సల్టెంట్. చెప్పండి, చెప్పండి. చెప్పండి, పర్లేదు, మీకు తెలిసినగా చెప్పండి. సార్ ఇంప్లిమెంటేషన్ లో ప్లానింగ్, బ్లూ ప్రింట్, కాన్ఫిగరేషన్, ఇవన్నీ టెస్టింగ్ అని ఉంటాయి కదా సార్? చెప్పండి, క్లారిటీ చెప్పండి. పర్లేదు, మిస్టేక్స్ కూడా నేను చెప్తాను. మినిమం మీకు తెలిసిందా లేదా తెలియాలి కదా. చెప్పండి, పర్లేదు. ఈ ఎంప్లాయీస్ ప్లానింగ్ కానీ, బ్లూ ప్రింట్ కానీ, ఇది జిఎస్టీ కానీ, ఇవి కాన్ఫిగరేషన్స్ కానీ, టెస్టింగ్ కానీ, ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ కిందకి వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఇంకా మా రిమైనింగ్ వాళ్ళు చెప్పండి. ఇంకా లక్ష్మి, స్వామి, దిలీప్ చెప్పండి. జస్విత, ఎనీ ఐడియా? ఓకే, ఓకే, చూడండి. ఒక ప్రాజెక్ట్, ఒక క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ ఒక కంపెనీకి వచ్చిన తర్వాత, అది టీసీఎస్ అయినా, విప్రో అయినా, లైక్ ప్యాకేజెంట్ అయినా, ఏదైనా కావచ్చు, టైం టేకింగ్ 1 year లేదా 1.6 months పడుతుంది. ఎంప్లాయీస్ 50 లేదా 100 మెంబర్స్ వర్క్ చేస్తారు బ్యాక్ ఎండ్ లో. అక్కడ ఒక ప్రాసెస్ ని ఫాలో అవుతారు, దాన్నే అసాప్ మెథడాలజీ అంటారు. 1, 2, 3, 4, 5 అనే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్ లో ఎస్ఏపి కంపెనీ కూడా ఒక ప్రాసెస్ ఇచ్చింది, స్టెప్స్ ఇచ్చింది, ఒక 6 steps లేదా 5 steps ఇచ్చింది. ఆ 5 steps ప్రకారంగా వెళ్తేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. ఓకే, అకౌంట్స్ గా కరెక్ట్ గా రావడం జరిగింది. సో దాన్నే అసాప్ మెథడాలజీ అంటాం. అది టుమారో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఒక క్లయింట్ ఫస్ట్ టైం నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా కన్వర్షన్ చేస్తున్నాడు. టాలీలో నుంచి, ఎక్సెల్ నుంచి డేటాని ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. ఆ క్లయింట్ ఎవరి ద్వారా ఆ ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే త్రూ ఐటీ కంపెనీస్ ద్వారా చేస్తారు. సో ఐటీ కంపెనీస్ కి ఒక టైం ఇచ్చి, సమ్ బడ్జెట్ ఇచ్చి, సో ఆ ఐటీ కంపెనీ ద్వారా ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ని ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. మీ డేటా అంతా టాలీలోనో, కిక్ బుక్స్ లోనో, ఒరాకిల్ లోనో, పీపుల్ సాఫ్ట్ లోనో ఏదో ఒక సాఫ్ట్వేర్ లో ఉంది డేటా. అది నాన్ ఎస్ఏపి అంటాం, లెగసీ సిస్టమ్. సో దాని నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి ఫస్ట్ టైం. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటాం. మినిమం 12 months లేదా 16 months ఒక ప్రాజెక్ట్ పడుతుంది. మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి.
దీన్నే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. తర్వాత ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇంక మీ క్లయింట్స్‌తో పని ఉంటుందా? పని అయితే ఉండదు. కానీ వాళ్ళకి 6 మంత్స్ వరకు, 1 ఇయర్ వరకు లేదా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వచ్చినా, ఎలాంటి ఇష్యూస్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా, బగ్స్ వచ్చినా సపోర్టింగ్ టీమ్‌లో మిమ్మల్ని కూర్చోబెట్టారంటే మీరు వాళ్ళు మీకు ఏ టికెట్ అయితే రైజ్ చేస్తారో 4 రకాల టికెట్లు ఉంటాయి. ఆ టికెట్‌లలో వాళ్ళు ఏ టికెట్ రైజ్ చేస్తారో వితిన్ సెకండ్స్‌లో అంటే లైక్ 15 మినిట్స్ లోపల ఆ టికెట్‌ని మీరు యాక్సెప్ట్ చేసి ఏదో ఒక ఎంప్లాయీకి అసైన్ చేయాలి. సో, ఆ క్లయింట్ బిజినెస్‌లో వాళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటారు. పర్చేజో, సేల్సో ఏదో ఒకటి ఎర్రర్ వచ్చింది. అది సాల్వ్ అవ్వట్లేదు. వాళ్ళకి తెలీదు. వాళ్ళు మెన్షన్ చేస్తారు నీకు. ఒక టికెటింగ్ టూల్ అనేది ఒకటి ఉంటదమ్మా. ఆ టికెటింగ్ టూల్ ద్వారా మీకు పంపిస్తారు. మెయిల్స్ పంపిస్తాం కదా! అట్లా. వాళ్ళు మెన్షన్ చేస్తారు అక్కడే. పీ1, పీ2, పీ3, పీ4 అని. అవి నేమ్స్ మా టికెట్ నేమ్స్. ఎక్కువ ఎర్రర్స్ మంత్ ఎండ్ యాక్టివిటీస్‌లో, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్‌లో ఎక్కువగా వస్తాయి. మంత్ ఎండ్ యాక్టివిటీస్‌లో, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్‌లో ఎక్కువగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ టికెటింగ్ టూల్స్ నేమ్స్ ఏమున్నాయి మార్కెట్‌లో అంటే సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, రాడిక్స్, క్లారిఫై టూల్, రెమెడీ టూల్. పీ1, పీ2 అంటే హై ప్రయారిటీ టికెట్స్ అంటారు. పీ3, పీ4 అంటే లో ప్రయారిటీ టికెట్స్ అంటారు. ఈ పీ1, పీ2 వచ్చేసి వితిన్ 15 మినిట్స్ లోపల వాళ్ళు మెన్షన్ చేస్తారు పీ1 టికెట్ అని. నువ్వు వితిన్ 15 మినిట్స్ లోపల దాన్ని యాక్సెప్ట్ చేసి మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్‌కి అసైన్ చేసేసేయాలి. వితిన్ 2 అవర్స్, 6 అవర్స్ లోపు దాన్ని కంప్లీట్ చేయాలి. ఆ ఎర్రర్‌ని. దీన్నే హై ప్రయారిటీ టికెట్స్ అంటాం. అదే పీ3, పీ4 అనుకోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు. అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో, వీటినే సపోర్టింగ్ ప్రాజెక్ట్‌లో మీరు చేయవలసిన పని. తర్వాత ఎస్ఏపీ రోల్అవుట్ ప్రాజెక్ట్. These projects are belongs to move the complete data from one country to other country and one company code to other company code. వీటిలో 2 టైప్స్ ఉంటాయి. కంట్రీ రోల్అవుట్, కంపెనీ కోడ్ రోల్అవుట్. కంట్రీ రోల్అవుట్ అంటే ఏంటి? ఇన్ దిస్ రోల్అవుట్ ప్రాజెక్ట్ యూ విల్ కాపీ ద డేటా ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీ టు ఏ న్యూ కంట్రీ. ఇప్పుడు ఇండియాలో ఒక ప్రాజెక్ట్ మీరు ఇంప్లిమెంటేషన్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. వర్క్ చేస్తూ ఉన్నారు. అదే మోడల్, అదే సీరీస్ మీరు అమెరికాలో గాని, లండన్‌లో గాని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ కొత్తగా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని కాపీ చేసి ఇదే ప్రాసెస్‌ని అమెరికాలో గాని, లండన్‌లో గాని స్టార్ట్ చేసేసి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. దీన్ని కంట్రీ రోల్అవుట్ అంటాం. దీన్ని మనం కంట్రీ రోల్అవుట్ అని మనం డిస్కషన్ చేస్తాం. తర్వాత కంపెనీ కోడ్ రోల్అవుట్. మీరు ఆంధ్రాలో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అక్కడ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్‌గా చేసేసారు. హైదరాబాద్‌లో కూడా న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. ఆంధ్రాలో ఆల్రెడీ నువ్వు ఒక ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంటేషన్ చేసావు. సో, ఆ సీరీస్‌ని కూడా కరెక్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా ప్రాజెక్ట్ సక్సెస్ చేసావు. అదే ప్రాసెస్ కాపీ తీసుకొని వెళ్లి హైదరాబాద్‌లో ఉన్న కంపెనీలో మోడల్ చేస్తావు. ఎగ్జిస్టింగ్ చేస్తావు. మళ్ళీ ఫ్రెష్‌గా లేకుండా. దీన్ని కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ రోల్అవుట్ అంటాం. దీన్ని ఎస్ఏపీ రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అని మనం డిస్కస్ చేస్తాం. ఎస్ఏపీ రోల్అవుట్ ప్రాజెక్ట్స్. ఎగ్జాంపుల్ చూడండి. టాటా గ్రూప్ ఇండియాలో ఉంది. యూఎస్‌లో పెట్టాలి, లండన్‌లో పెట్టాలి, సింగపూర్‌లో పెట్టాలి. సో, ఇండియాలో ఏదైతే నువ్వు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసావో అవే రిమైనింగ్ వాటికి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తావు. తర్వాత టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంప్లిమెంటేషన్ చేశారు. అదే యాజ్ ఇట్ ఈస్‌గా తెలంగాణలో కూడా చేయాలి.
దీన్ని ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటారు. ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్. ఎస్ఏపి అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్. అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఇన్వాల్వ్స్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు ది న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఏపి. సో the production of upgrade project can be like ECC 5.0 ఉంది, ECC 6.0కి రావడం, ECC 6.0 నుంచి SAP ఫ్యూరీకి రావడం, దీని అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటాం. ఓకే, చేంజెస్ వచ్చేస్తాయి పూర్తిగా చాలా వరకు. అదే మైగ్రేషన్ అనుకోండి, సో ఇప్పుడు టాలీ ERP9 ఉంది, ERP9 నుంచి టాలీ ప్రైమ్కి రావడం, ఓల్డ్ వర్షన్ టు న్యూ వర్షన్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ECC సిస్టమ్ నుంచి S/4HANAకు డేటాను మైగ్రేషన్ చేయడం. టైమ్ ఆఫ్ సపోర్ట్ 3 to 9 months పడుతుంది. ఎంప్లాయీస్ 10 to 50 మెంబర్స్కి వర్క్ ఉంటుంది. దీన్ని అప్గ్రేడేషన్ లేదా మైగ్రేషన్ అని చెప్పుకుంటాం. ఓకే, తర్వాత SAP కన్వర్షన్ ప్రాజెక్ట్. ERP to ERP. Here we can convert the data ERP to ERP like Oracle and MS Dynamics and SAP. ERP to ERP కన్వర్షన్ జరుగుతుంది. టాలీ అనేది ఒక ERP సాఫ్ట్వేర్, SAP అనేది కూడా ఒక ERP సాఫ్ట్వేర్. టాలీలో నుంచి డేటాని SAPలోకి మ్యాప్ చేయడం, దీని SAP కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటాం. మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్. వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ, వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ టేక్ ఓవర్. ఇప్పుడు ట్విట్టర్ని ఎలన్ మాస్క్ హైర్ చేసుకున్నాడు, అంటే కొన్నాడు. అర్థం ఏంటి ఇక్కడ? ట్విట్టర్ని ఎవరు తీసుకున్నారు? ఎలన్ మాస్క్ తీసుకున్నాడు. అంటే ఏంటి? ఒక కంపెనీని ఇంకొక పర్సనల్ కంపెనీ టేక్ ఓవర్ చేసుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది, బెంగళూరులో లైక్ ఆంధ్రాలో బ్రాంచ్ ఉంది. ఆంధ్రాలో బ్రాంచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, హైదరాబాద్ బ్రాంచ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదు. ఎవరైతే సక్సెస్ అయి ఉంటాడో ఆ పర్సన్ ఆ బ్రాంచ్ తీసేసుకొని మెయింటైన్ చేస్తాం. సో దాన్ని మనం కంపెనీ కోడ్ కంపెనీ అని చెప్పొచ్చు, వన్ కంపెనీ టు అదర్ కంపెనీ అని కూడా చెప్పవచ్చు. ఓకే, సో దీన్ని మనం మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ అని చెప్తాం. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్ దీంట్లో? ఏమైనా డౌట్స్ రాయండి. క్లియర్? యా, ఇది థియరీ. ఫ్రమ్ టుమారో లాస్ట్ ఫైనల్ థియరీ ఉంటుంది, అసాప్ మెథడాలజీ. అది అయిపోతేనే మన సిస్టంలోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. Good evening, sir. యా, వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ మా. సో డన్. లాస్ట్ క్లాస్ చేస్తున్నారా? కాస్ట్ సెంటర్స్ క్లియరా? చేస్తున్నారా గైస్? యా, శ్రీనివాస్, స్వామి, రజని, రాధిక గారు చేశారండి? క్లియర్? ఓకే, డన్ గైస్. సో నెక్స్ట్ వన్ చూడండి, ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్. ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్. సో దీని న్యూ జిఎల్ కాన్సెప్ట్ అని కూడా పిలుస్తారు. ఓకే, అసలు ఏంటి ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్. ఇట్ ఈస్ మెయిన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈజ్ టు determine profit for internal areas of responsibility. It determine profit and losses using either period accounting or the cost of sales reports. CO అంటే మనం ఇంటర్నల్. సో CO అనేది మనం పీపీటీ వస్తలేదు సార్. ఏంటి? క్లాస్ రికార్డ్ చేయలేదు అనుకుంటా, పీపీటీ క్లియర్ గా వస్తుంది. పీపీటీ వస్తలేదు. క్లాస్ రికార్డింగ్ అవుతుంది. ఓకే, ఓకే సార్, నా ఓకే. కనబడుతుందా? ఓకే సార్, డిస్ప్లే వస్తుంది. యా, నో ఇట్ ఈస్ ఓకేనా? కనబడుతుందా పీపీటీ? ఎస్ సార్. యా, సో
మనం సిఓ అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్ అని చెప్పాము. సో ఆ ఇంటర్నల్ రిపోర్టింగ్ ఏదైతే ఉంటుందో సిఓ అనేది హైరార్సీ అని కూడా చెప్పాం. ఇది ఏంటంటే ఇంటర్నల్ గా ఏరియా వైజ్ గా బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కనుక్కోవచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఇండియాలో స్టేట్లు ఉన్నాయి, స్టేట్స్లలో డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్లలో మళ్ళీ మనకి మండలాలు ఉన్నాయి, మండలాల్లో మనకి విలేజెస్ ఉన్నాయి. అలా మనం ఒక స్టేట్ వైజ్ గా, డిస్ట్రిక్ట్ వైజ్ గా, మండల్ వైజ్ గా, విలేజ్ వైజ్ గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ ని తెలుసుకోవచ్చు అనే విధంగా వీళ్ళు డిఫైన్ చేశారు. ఓకే, సో చూడండి ఇక్కడ కంపెనీ కోడ్ ఎఫ్ఐ, ప్రాఫిట్ సెంటర్ సిఓ. ఇప్పుడు కంపెనీ కోడ్ SAP1, SAP2 అనేది కంపెనీ కోడ్స్ అనుకోండి. అంటే ఎఫ్ఐ అనేది కంపెనీ కోడ్ వైజ్ గా బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనం ఐడెంటిఫై చేసేవాళ్ళం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. అదే సిఓకి వస్తే బిజినెస్ ఏరియా వైజ్ గా, ప్రోడక్ట్ వైజ్ గా, డిపార్ట్మెంట్ వైజ్ గా ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది డిజైన్ చేయొచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో వై డు వి క్రియేట్ ప్రాఫిట్ సెంటర్? The main aim of creating a profit center in SAP CO is to analyze the cost of product line or a business unit. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక బడ్జెట్ మనం అనుకున్నప్పుడు దాన్ని ముందుగానే అనలైజింగ్ చేసి ఇన్ టైంలో దాన్ని కంప్లీట్ చేసే విధంగా, బడ్జెట్ ఎక్కువ అవ్వకుండా తక్కువ అమౌంట్ లోనే బెస్ట్ క్వాలిటీతో ఏ విధంగా ప్రాఫిట్ లోకి తీసుకురావాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. You can generate profit and loss accounts according to your profit center and generate balance sheets. However, your profit center should only be used for internal reporting purposes. మన బ్యాలెన్స్ షీట్ లో వాల్యూస్ చూడాలంటే అసెట్స్ ఉంటాయి, ఓకే, లైబిలిటీస్ ఉంటాయి. ఓకే, యూ కెన్ అనలైజ్ ఫిక్స్డ్ అసెట్స్ బై ప్రాఫిట్ సెంటర్ యూజింగ్ them as investment centers. This makes it possible to expand profit center to ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్ అని మనం చెప్పుకుంటాం. చూడండి, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. సో ఇక్కడ రీజన్ వైజ్ అంటే బ్రాంచ్ ఆఫీసెస్ అండ్ ప్లాన్స్, ఫంక్షన్ వైజ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్, ప్రోడక్ట్ వైజ్ ప్రోడక్ట్ రేంజెస్ అండ్ డివిజన్స్. ఈ విధంగా ప్రోడక్ట్ వైజ్, లొకేషన్ వైజ్ దీన్ని డివైడ్ చేసి ప్రాఫిట్ అండ్ లాసెస్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, కంపెనీ కోడ్ ఇట్ ఈస్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ ఎఫ్ఐ. అదే కంట్రోలింగ్ ఏరియాలో ఇట్ ఈస్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ సిఓ. ఇప్పుడు కంట్రోలింగ్ ఏరియా మనం క్రియేషన్ చేసాం క్లియర్ గా. చేసిన తర్వాత ఈ కంట్రోలింగ్ ఏరియాలో ఒక స్టాండర్డ్ హైరార్సీ అంటే ఒక ఇండియా అనుకోండి. ఇండియాలో మళ్ళీ మనం స్టేట్స్ అంటే ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ రిపోర్టింగ్ పర్పస్ వైజ్ అంటే ఎలా చెప్పొచ్చు? ఈ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అంటే కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్ 2 అని చెప్పొచ్చు. వీటిని స్టేట్స్ అనుకోండి. ఈ స్టేట్స్లలో మళ్ళీ ప్రాఫిట్ సెంటర్స్ అంటే ఈ స్టేట్ హైదరాబాద్, మనకి తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. దాంట్లో మనకి హైదరాబాద్ అనేది ఒక ఏరియా కావచ్చు, ఒక డిస్ట్రిక్ట్ కావచ్చు. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే లైక్ ఒక వైజాగ్ అనేది ఒక ప్రాఫిట్ సెంటర్ కావచ్చు. ఆ వైజాగ్ ప్రాఫిట్ సెంటర్ లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఇక హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో మళ్ళీ SR నగర్ ఒకటి, అమీర్పేట ఒకటి. ఒకవేళ బెంగళూరు ఉంది, బెంగళూరులో మళ్ళీ మరతాహలి, ఆర్కే నగర్. ఆ విధంగా మనము డివైడ్ చేయొచ్చు. అంటే కంపెనీ కోడ్స్ కింద మళ్ళీ అంటే స్టేట్స్ కింద మళ్ళీ డిస్ట్రిక్ట్స్ లలో మళ్ళీ మండలాలు. ఈ విధంగా మనం డిఫైన్ చేయొచ్చు. ఇది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. చెప్పడం కంటే చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, యా. ఇప్పుడు OKKPలో కంట్రోలింగ్ ఏరియాని మనం క్రియేషన్ చేసాం. ఓకే, SAP ఓపెన్ చేస్తున్నాను. ప్రోడక్ట్ వైజ్, ఏరియా వైజ్, లొకేషన్ వైజ్ ఇవన్నీ చూస్తున్నాను కదా. OKKPలో మనం ఏం చేసాం? కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేసుకున్నాం. పొజిషన్,
ఇది మన యొక్క కంట్రోలింగ్ ఏరియా. ఇది స్టార్టింగ్ లోనే సిఓలోకి ఎంటర్ అయినప్పుడు మనం దీన్ని క్రియేషన్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా. ఎస్ఏపి మెను, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, సెట్ కంట్రోలింగ్ ఏరియా. ఎస్ఏపి మెను, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఓకేకేఎస్, సెట్ కంట్రోలింగ్ ఏరియా. దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మన బిజినెస్ సంబంధించిన కంట్రోలింగ్ ఏరియా ఇవ్వాలి. అంతే, జస్ట్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇది కంప్లీట్. ఇప్పుడు డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఇన్ కంట్రోలింగ్. ఓకే, ఎస్పీఆర్ఓలోకి వెళ్ళాలి. ఎస్పీఆర్ఓ, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ వ్యూ, లెడ్జర్, జనరల్ తర్వాత లెడ్జర్, లెడ్జర్ అకౌంటింగ్ వ్యూ, మాస్టర్ డేటా, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్. సో డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ పొజిషన్ లోకి వెళ్ళి మనది తీసుకోవాలి. వెన్ 1 ఇక్కడ నువ్వు హైరార్కీ ఏరియా అనేది ఓన్ గా క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి చాలా మంది వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా తీసుకున్నారు. మనం కూడా ఒకటి క్రియేట్ చేసుకోవాలి. మనది Ben1 కదా, _CO, సేవ్. గుర్తుండకపోతే ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, ఓకేనా, ఇక్కడ వరకు మనం చేసాం, బాగుంది. ఇప్పుడు చూడండి, డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. ఇప్పుడు ఒక ఇండియా అనే ఒక హైరార్కీని క్రియేట్ చేసుకోవాలి. ఇది ఇండియా, దాంట్లో స్టేట్స్, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అంటే కంపెనీ కోర్స్ అని చెప్పొచ్చు. ఆ కంపెనీ కోర్స్ లో మళ్ళీ డిస్ట్రిక్ట్స్ చేసుకోవాలి. ఆ డిస్ట్రిక్ట్స్ లలో మళ్ళీ మండలాలు చేసుకోవాలి. ఓకే, ఆ విధంగా నేను డిఫైన్ చేశాను. ఓకే, చూడండి. ఇప్పుడు స్టాండర్డ్ హైరార్కీ, ఒక రాజును ఎలా క్రియేషన్ చేసుకుంటాం అలా ఒక స్టాండర్డ్ హైరార్కీని మనం సెటప్ చేసుకోవాలి. అది బ్యాక్ వచ్చేసి డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ ఇక్కడే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, వచ్చిందా మంది Ben1. సో ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేసుకోవాలి. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. ఎంటర్ ఇవ్వండి, ఒకసారి సేవ్ చేయండి. యా, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని లోయర్ లెవెల్ అంటే ఇది ఇండియా అనుకోండి. ఇండియాలో నేను 2 స్టేట్స్ ని చేసుకుంటున్నాను. ఓకే, లోయర్ లెవెల్ ఒకటి కంపెనీ కోర్స్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ చూడండి, కంపెనీ కోర్స్, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అనమాట. సో ఇప్పుడు Ben1 అనే ఒక కంపెనీ కోడ్, Ben2 అనే ఒక కంపెనీ కోడ్. ఓకే, ఎంటర్. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయండి, సేమ్ లెవెల్. కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్ 2 చేశాము. ఇక్కడ వచ్చేసి Ben2. ఓకేనా, అంటే కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్ 2. ఓకే, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అనమాట. ఎంటర్. ఈ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ లో మళ్ళీ
మండలాలు అంటే ఇండియాలో స్టేట్లు చేసుకున్నాం. ఇప్పుడు ఈ స్టేట్ లో మళ్ళీ డిస్ట్రిక్ట్స్ వేసుకోవాలి. లోయర్ లెవెల్ ఏంటి మిమ్మల్ని ప్రాఫిట్ సెంటర్స్ మాత్రమే. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అయితే ఇక్కడ ఓన్లీ ప్రాఫిట్ సెంటర్స్. హైదరాబాద్ ఒకటి ఉంది, బెంగళూరు ఒకటి ఉంది. ఇక్కడ పెన్ 1 హెచ్వైడి హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్. కొంచెం అర్థం చేసుకోవడానికి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఓకే, ఈ బెన్ 1 అనే కంపెనీ కోడ్ లో హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఉంది, తర్వాత సేమ్ లెవెల్. ఓకే, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది. ఇండియా ఇది అవుతే బెన్ 101 అనేది ఒక స్టేట్ అవుతుంది, బెన్ 102 అనేది ఒక స్టేట్ అవుతుంది. ఈ బెన్ 101 అనే స్టేట్ లో మళ్ళీ డిస్టిక్లు అనుకోండి, హైదరాబాద్ అనేది బెంగళూరు అనేది ఒక డిస్టిక్ అనుకోండి. ఈ హైదరాబాద్ లో మళ్ళీ సబ్ ఏరియాస్ ఉంటాయి. బెన్ 1 అమీర్పేట్, ప్రేమించాం మనం. ఇక్కడ చూడండి, ఎస్ఆర్ నగర్ ఉంది, అమీర్పేట్ ఉంది. తర్వాత దీనిపైన మళ్ళీ ఎస్ఆర్ నగర్. ఇట్లా ఎన్నైనా చేసుకోవచ్చు guys. ఇంకా ఇది కంపెనీ కోడ్ 1. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లో 2 ఏరియాస్ చేసాం, బెంగళూరులో కూడా 2 ఏరియాస్ చేయొచ్చు. మారతా సరే. దీంట్లో మళ్ళీ ఏమైనా మళ్ళీ ఎస్ఆర్ ఆర్కే నగర్. ఇలా ఇప్పుడు దీంట్లో మనం ఏ విధంగా డివైడ్ చేసామో ఓకే, కంపెనీ కోడ్ 2 లో కూడా సేమ్ అలాగే చేసుకోవచ్చు ఎన్నైనా. ఓకే, చాలండి, ఒక కంపెనీ కోడ్ చాలు. సో ఇవన్నీ ఎక్కడ రీడైరెక్ట్ అవుతాయి అనేది కూడా మీరు చూడాలి. నెక్స్ట్ ఎస్ఏపి మెనూలోకి రండి. /m ఎస్ఏపి మెనూ, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఇక్కడ ఇండివిజువల్ ప్రాసెసింగ్. దీంట్లో చూడండి, క్రియేట్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు, డిస్ప్లే చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, చేంజెస్ కూడా చేయొచ్చు. క్రియేట్. ఓకే, ఇక్కడ 6 డిజిట్స్ లేదంటే 5 డిజిట్స్ తో మనం ఒక సెటప్ ని చేసుకోవాలి. ఓకే, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, మారతహల్లి, ఆర్కే నగర్. ఇప్పుడు మన కంపెనీ బెన్ కదా, సో ఇక్కడ వచ్చేసి B100 మాస్టర్ డేటా. చూడండి, ప్రాఫిట్ సెంటర్, అనాలిసిస్ పీరియడ్, ఫైనాన్స్ లేయర్ ఇవ్వాలి. ఇక్కడ ఫైనాన్స్ లేయర్ 01/04/2024 నుంచి
ఇంకా 9 వరకు లేదంటే ఫైనాన్స్ వేరే ఇస్తారో ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అంతవరకు మాత్రం వర్క్ అవుతుంది. లేదా 2026 ఇస్తారో ఆల్రెడీ ఇవ్వచ్చు. ఇక్కడ అమీర్పేట్ ప్రాఫిట్ సెంటర్, పర్సన్ రెస్పాన్సిబుల్ మిస్టర్ కళ్యాణ్. డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్, ప్రాఫిట్ సెంటర్. ఇప్పుడు మీరు ఏవైతే అక్కడ చేసి ఉంటారో అవన్నీ వచ్చింటాయి చూడండి. వచ్చాయా? ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? అమీర్పేట్ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్. ఇది రెంట్స్ మీద, సాలరీస్ మీద అలా డిఫాల్ట్ ఉంటాయి, బుక్స్ మీద ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, అండ్ ఈ ఇండికేటర్స్, కంపెనీ కోడ్స్ ఇవన్నీ నోటెడ్. సో దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, యాక్టివేట్. అక్కడే ఒక ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేసినట్టు. బిఈ 100 హ్యాస్ బీన్ క్రియేటెడ్. బిఈ 200 ఎస్ఆర్ నగర్ కళ్యాణ్ సేల్స్. సో ఎస్ఆర్ నగర్ books activate. So profit center BE 200 has been created. Next BE 300. Bangalore ఉంది కదా, మార్దాహలి. మిస్టర్ రామ్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మార్దాహలి ప్రాఫిట్ సెంటర్. సో వీటికి వచ్చేసి పెన్స్ తీసుకోండి. నెక్స్ట్ 400. ఓకే, ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓకే, ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఏ దాంట్లో చేంజెస్ చేయాలి? బిఈ 100లో చేంజెస్ చేయాలనుకోండి. అది ఓపెన్ చేసుకొని ఏదైనా మీరు మార్చుకోవాలనుకున్నా మార్చుకోవచ్చు కదా. ఓకే, అమీర్పేట్. ఇలా మార్చుకోవచ్చు ఏదైనా. ఓకే, ఇక్కడ ఏదైనా సేల్స్ ఉంది, సేల్స్ 1 అని పెడతారో పెట్టుకోండి. కళ్యాణ్ మీ పేరు ఉంది, పేరు మార్చుకుంటారో మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, పీసీ ఉంది, పూర్తిగా రాస్తారో రాయండి, పీసీ 1 ఉంది. ఇలాగైనా మార్చుకోవచ్చు. ఓకే, తర్వాత డిస్ప్లే ఏమైనా చూడాలి, ఓన్లీ చూడాలంటే చూడొచ్చు. మాస్టర్ డేటా ఎలాంటి యాక్టివేషన్స్ ఏం జరగవు, ఎడిట్ ఏం చేసుకున్నాం, జస్ట్ చూడాలంటే చూసుకోవచ్చు. తర్వాత డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. దీన్ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చాడు? KS02 కాస్ట్ సెంటర్ మీరు చేశారు కదా. KS02 లో కలెక్షన్ ఆఫీస్ చేశారు కదా, వాటికి బ్యాక్ ఎండ్ లో ప్రాఫిట్ సెంటర్ ఇవ్వచ్చు. KS02 ఇక్కడ మీరు ఏం చేశారు? KS02 లో 1001 కలెక్షన్ ఎక్స్పెన్స్ కి ప్రాఫిట్ సెంటర్ ఇక్కడ అలాట్ చేయొచ్చు. ప్రాఫిట్ సెంటర్ మీరు ఏవైతే అక్కడ క్రియేట్ చేసింటారో అవిడికి వస్తాయి. సో అమీర్పేట్
నెక్స్ట్ 2 ఎస్ఆర్ నగర్. ఓకే, లేదా 2001. బెంగళూరు అటాచ్మెంట్ చేద్దాం. మారుతా కదా. సో ఇప్పుడు ఫైనల్ గా జిఎల్ పోస్టింగ్ AB50లోకి వెళ్ళి ఎంటర్ చేద్దాం. కాస్ట్ ఎలిమెంట్స్ చేసాం. కాస్ట్ సెంటర్ వైజ్ కనుక్కున్నాం, సెగ్మెంట్ వైజ్ కనుక్కోవచ్చు, ప్రాఫిట్ సెంటర్ వైజ్ కూడా కనుక్కోవచ్చు. ప్రాఫిట్ సెంటర్స్ రిపీట్. ఎస్ఆర్ నగర్. ఎంటర్. సో ఎనీ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ ప్రాఫిట్ సెంటర్ ఇస్ నాట్ పర్మిటెడ్. ప్రాఫిట్ సెంటర్ అవసరం లేదు అనుకుంది, తీసేద్దాం. ప్రాఫిట్ సెంటర్ ఇవ్వకపోయినా మనకి ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా తీసేసుకుంది బ్యాక్ ఎండ్ లో. పర్టికులర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ డిస్ప్లే. తర్వాత చూస్ లేఅవుట్. చూడండి కాస్ట్ సెంటర్ వైజ్ గా షో చేస్తుంది, ప్రాఫిట్ సెంటర్ వైజ్ గా షో చేస్తుంది, సెగ్మెంట్ వైజ్ గా షో చేస్తుంది. దీన్నే ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇప్పుడు మీరు హైదరాబాద్ తీసుకున్నారు, బెంగళూరు కూడా తీసుకోవచ్చు. సాలరీస్ సాలరీ తీసుకున్నారు. కాస్ట్ సెంటర్ లో వేరే తీసుకున్నాను. సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ డిస్ప్లే. చూసారా బెంగళూరు కూడా వచ్చింది. సాలరీస్. సో టీ కోడ్ ఏంటి మనకి, జిఎల్ అయినటువంటి డిస్ప్లే. FBL3 అని
టుడే డేట్ లో పోస్ట్ చేస్తాం కదా, అవి ఇక్కడ చూపిస్తాం. చాలా సింపుల్. నాకు తెలిసినంత వరకు సిఓ చాలా సింపుల్ గా ఉంటుంది. అర్థం చేసుకోవాలి, 1-2 సార్లు చేయాలి. కొంచెం ఫస్ట్ టైంలో కన్ఫ్యూజ్ అనిపించినా తర్వాత చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. చాలా అంటే చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. జస్ట్ కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేస్తారు, కాస్ట్ ఎలిమెంట్స్ ని సెటప్ చేసుకుంటారు, తర్వాత కాస్ట్ సెంటర్స్ చేస్తారు, ప్రాఫిట్ సెంటర్స్ చేస్తారు. ఓకే, అంటే సెగ్మెంట్ వైజ్ గా, ప్రాఫిట్ సెంటర్ వైజ్ గా, కాస్ట్ సెంటర్ వైజ్ గా కూడా మనకి ఇక్కడ షో చేస్తాయి రిపోర్ట్స్. దీనే ప్రాఫిట్ సెంటర్ అంటారు. ఓకేనా, అర్థమైందా గైస్? క్లియరా? ఈ టర్మినాలజీ వొకాబులరీ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మినిమం 2-3 కంపెనీ కోర్స్ అన్న మీరు చేశారంటే ఒక ఐడియా వస్తుంది. మినిమం ఒక 2-3 కంపెనీ కోర్స్ చేస్తే ఆ టర్మినాలజీ వొకాబులరీ ఐడియా వస్తుంది. ఫస్ట్ టైం ఎవరికి కూడా అంతగా అనిపించదు, ఏంటి ఇది అర్థం అవ్వట్లేదు అనేసి. తర్వాత చేయంగా 100% వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? క్లియరా? యా, శ్రీనివాస్, స్వామి, రాధిక, నో సార్. క్లియర్? యా. సో ఒకటి లైక్ మినిమం 2-3 కంపెనీ కోడ్లు అన్నా చేయండి అమ్మా. ఆల్వేస్ నేను చెప్తున్నాను, బెటర్ గా ఉంటుంది. ఒకటే లేకుండా కంపెనీ కోడ్స్ మార్చి చేశారంటే మీకు డిఫరెన్స్ కనబడుతుంది, ఎట్లా మారుతున్నాయి ఎంట్రీస్ అనేసి, ఎక్కడ మారుతా అంటే ఇక్కడ ఎలాంటి ఎర్రర్స్ వస్తాయని తెలుస్తుంది. గ్లోబల్ సెట్టింగ్స్ లో OB57 లో ఎలా మార్చాలి, FS00 ఎలా మార్చాలి, వెండర్ పోస్టింగ్ ఎలా మార్చాలి, కస్టమర్ పోస్టింగ్ ఎలా మార్చాలి, ఏ కంపెనీ కోడ్ లో మీరు ఉన్నారు, ఏ కంపెనీ కోడ్ లో ట్రాన్సాక్షన్ పడట్లేదు, ఇవన్నీ తెలుస్తాయి. క్లారిటీ వస్తుంది మీకు క్లియర్ గా. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా శ్రీనివాస్, రాధిక, రజని? లైక్ మండే స్వామి, శ్రీనివాస్ మీరు ప్రిపేర్ అయి ఉండండి. ఓకేనా? సో వీరబాబు మీరు ఏమైనా చెప్తారా? వీరబాబు మీరు ఒక టాపిక్ చెప్తారా? డాక్యుమెంట్ రివర్స్ కానీ శాంపుల్ డాక్యుమెంట్స్ కానీ చెప్తారా? ఓకే సార్. యా, రేపు సండే కదా. కాన్ఫిగరేషన్స్ చెప్పాలా సార్, లేకపోతే ఇంట్రొడక్షన్ పార్ట్ కూడా లేదు మరి పంపించిన అటాచ్మెంట్ లో? చెప్పండి అసలు ఎందుకు యూజ్ చేస్తారు, థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, తప్పేముంది. ఓకే, ఇప్పుడు నేను ఎలా మీకు చేసి చూపిస్తున్నానో అలాగే చేసి చూపించాలి. ఓకే ఓకేనా? రేపు సండే కదా, కొంచెం టైం తీసుకుని ప్రిపేర్ అవ్వండి. మంచిగా ప్రెజెంటేషన్స్ ఇచ్చారంటే చాలా వరకు బెటర్ అవుతాయి ఫ్యూచర్ లో. ఓకే, యా, డన్ గైస్, బై. ఇప్పుడు జరిగిన వరకు అందరూ అప్డేట్లు ఉన్నారా? క్లియరా? ఎస్ సార్. యా, Yes, డన్ sir. గైస్. సో టుడే ఆర్ టుమారో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆర్ GST, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మన ఇండియాలో ఏమని పిలుస్తారు? TDS అంటారు, బట్ అదర్ కంట్రీస్ లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఓకే, PPT కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. సో ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆర్ TDS ఎందుకు యూజ్ చేస్తారు సార్, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు అనేది మెయిన్ రీజన్. ఇది గవర్నమెంట్ కి ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ లో 5% 10% గవర్నమెంట్ కట్ చేసుకుంటూ ఉంటది ప్రతి మంత్. ఇది గవర్నమెంట్ కు రెగ్యులర్ ఇన్కమ్ లా ఫ్లో అవుతుంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా ఈ TDS అనేది సగటు మనిషి తన సంపాదించే ఇన్కమ్ మీద గవర్నమెంట్ కు పే చేయాలి. ఎందుకంటే ఆ యొక్క కంట్రీని బట్టి ఎంత పర్సంటేజ్ ఉంటే అంత పర్సంటేజ్ పే చేయాల్సిందే. ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో Form 16 తీసుకొని మీ అమౌంట్ లో ఏదైతే కట్ అయి ఉంటుందో అది మీరు ఆడిటర్ కి సబ్మిట్ చేశారంటే ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. చాలా మందికి ఇది తెలీదు, సాఫ్ట్వేర్ పర్సన్స్ కి.
సో ఆ డబ్బులంతా వాళ్ళు రికవరీ చేసుకోగా మళ్ళీ అది కంపెనీ వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ మన ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయమ్మా. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ కిందకి టీడీఎస్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టీ వస్తుంది. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. సో ద withholding tax was introduced in the Income Tax Act 1961 with the objective of deducting the tax on an income at the source of income. It is one of the methods of collecting income tax which ensures regular flow of income to the government. దీంట్లో 2 ఫంక్షన్స్ ఉంటాయి. క్లాసిక్ withholding tax, ఎక్స్టెండెడ్ withholding tax. ఒకటి ఓల్డ్, మరొకటి న్యూ. ఓకే, సో క్లాసిక్ withholding tax అంటే ఇట్ కెన్ ఎంటర్ ఓన్లీ 1 line item in the vendor master record. It is only for creditors. ఫస్ట్ ఏంటంటే క్లాసిక్ withholding tax లో వెండర్స్ మీదనే ఈ ట్యాక్స్ అనేది పడుతూ ఉండేది. ఆ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఏవైతే ఉన్నాయో వాటినే రికార్డింగ్ చేసుకునే వాళ్ళం. కానీ కొత్తగా ఎక్స్టెండెడ్ withholding tax వచ్చింది. ఇదేం చేస్తుంది? ఇట్ కెన్ ఎంటర్ మల్టిపుల్ లైన్ ఐటమ్స్ లైక్ ఆదర్ వెండర్ ఆర్ కస్టమర్, ఇద్దరిని రికార్డింగ్ చేసే విధంగా ఈ ఫీచర్స్ ని తీసుకొచ్చాడు ఎక్స్టెండెడ్ withholding tax. ఓకే, ఇది క్లాసిక్ ఆర్ ఎక్స్టెండెడ్ అని చెప్పుకుంటాం ఈ 2 ఫంక్షన్స్ ని. వీటికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా ఇచ్చున్నాడు, అవి మీకు పీడిఎఫ్ లో పంపిస్తున్నా, చూసుకోవచ్చు. ఫంక్షనాలిటీ క్లాసిక్ WHT, ఎక్స్టెండెడ్ WHT. withholding tax ఆన్ అవుట్ గోయింగ్ పేమెంట్, దాని మీద కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అది క్లాసిక్ లో ఉంటుంది, ఎక్స్టెండెడ్ లో ఉంటుంది. టీడీఎస్ ఇన్కమింగ్ పేమెంట్ క్లాసిక్ లో ఉండేది కాదు, కానీ ఎక్స్టెండెడ్ లో కంపల్సరీగా దాన్ని ఇచ్చాడు. సో తర్వాత టీడీఎస్ అట్ ది టైమ్ ఆఫ్ ఇన్వాయిస్, క్లాసిక్ లో లేదు, ఎలిజిబిలిటీ లేదు, ఎక్స్టెండెడ్ లో ఉంది. టీడీఎస్ అన్న పార్షియల్ పేమెంట్ క్లాసిక్ లో లేదు, ఎక్స్టెండెడ్ లో ఇచ్చున్నాడు. ఆల్మోస్ట్ ఎక్స్టెండెడ్ లో అన్నిటికీ అప్లికబుల్ అయ్యే విధంగా సెటప్ చేశాడు. నెంబర్ ఆఫ్ withholding tax ఫ్రమ్ ఈచ్ డాక్యుమెంట్ మ్యాక్స్ 1, సెవరల్, ఇంకా కొన్ని ఉంటాయి ఫీచర్స్, మీరు చెప్పొచ్చు. సో డిఫరెన్స్ ఏంటి అని అడిగినప్పుడు withholding tax మనం మెయింటైన్ చేసినట్లయితే ఇన్కమింగ్ పేమెంట్స్ చేయొచ్చు, ఇన్వాయిసెస్ రైట్ చేయొచ్చు, పార్సల్ పేమెంట్ చేయొచ్చు, అవుట్ గోయింగ్ పేమెంట్ చేయొచ్చు. ఇవన్నీ మీరు చెప్పాలి. ఏ దాంట్లో ఉంటాయి, ఏ దాంట్లో ఎలిజిబిలిటీ ఉంది, ఏ దాంట్లో ఎలిజిబిలిటీ లేదని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అడిగినప్పుడు. సో వై withholding tax ఈజ్ ఇంట్రడ్యూస్డ్, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఎన్ష్యూర్ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్. ఇలా ఖర్చు చేయడం వల్ల గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది. ఆ అమౌంట్ తో గవర్నమెంట్ కొన్ని ఎక్స్ట్రా ఏదైనా వర్క్స్ ఉన్నప్పుడు ఈ అమౌంట్ తీసుకొని 1 year వరకు ఉపయోగించుకుంటుంది. సో మన యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంటుందో కలెక్ట్ ట్యాక్స్ ఇన్ అడ్వాన్స్ గా మన దగ్గర నుంచి కట్ చేసుకుంటుంది. ఈజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్, దాన్ని రొటేషన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు 1 year వరకు. అదనమాట. తర్వాత withholding tax has to be deducted. When withholding tax will be deducted, ఎప్పుడు డిడక్ట్ అవుతుంది? అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్, అట్ ది టైమ్ ఆఫ్ క్రెడిటింగ్ పేయీస్ అకౌంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా శాలరీస్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఎంటర్ చేస్తారు. టెక్ కంప్యూటర్స్ మేకింగ్ ద పేమెంట్ టువర్డ్స్ రెంట్ టు ది ఓనర్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ బుకింగ్ ద రెంట్ ఎక్స్పెన్సెస్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఏ డిడక్ట్ ట్యాక్స్ ఆన్ రెంట్ అట్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, ఏ బేస్ మీద కట్ చేసుకుంటున్నాడు, ఎప్పుడు కట్ చేసుకుంటున్నాడు అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. చాలా మంది రూమ్ రెంట్స్ కొంటూ ఉంటారు. 50,000 రూమ్ రెంట్ అనుకోండి, 45,000 ఓనర్ పే చేయాలి, రిమైనింగ్ 5,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేయాలి. టైమ్ ఆఫ్ పేమెంట్. హూ షుడ్ డిడక్ట్ withholding tax? కొన్ని డిడక్టివ్ టైప్స్ ఉంటాయండి ఇండియాలో. సో నువ్వు ఓన్ కంపెనీనా, లేదంటే ప్రైవేట్ కంపెనీనా, ఓకే, సో నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయా, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయా, నీది ఫమ్మా, ఓకే, నువ్వు ఫారిన్ కంపెనీనా, ఇండియా కంపెనీ అనేది కూడా కొన్ని డిడక్టివ్ టైప్స్ ఉంటాయి. ఆ బేస్ మీద కట్ చేసుకుంటారు అనమాట. డిడక్షన్ సోర్సెస్. సో 0 నుంచి 2,50,000 మధ్యలో నీ శాలరీ ఉంటే నిల్ టీడీఎస్. 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో ఉంటే 5%. 5 లక్షల నుంచి 7,50,000 మధ్యలో ఉంటే 10%. 7,50,000 నుంచి 10 lakhs మధ్యలో ఉంటే 20%. ఇప్పుడు లేటెస్ట్ గా అప్డేట్ అయ్యాయి కదా, 12 లక్షల వరకు ఒక మనిషి ఇన్కమ్ మీద టీడీఎస్ అనేది లేదు. ఓకే, బిఫోర్ మనకి ఇలా సెటప్ చేసేది అనమాట. ఇప్పుడు నెలకు ఒక మనిషి 50,000 జీతం అయితే ఏ స్లాబ్ లేక వస్తుందమ్మా? 12 నెలలకు చెప్పండి. ఎగ్జాంపుల్ 40,000 అనుకోండి, 40,000 శాలరీ నెలకు అనుకుంటే 12 నెలలకు ఎంత అవుతుంది? ఏ స్లాబ్ లేక వస్తుంది? ఏ పర్సెంటేజ్ లేక వస్తుంది చెప్పండి?
5% సార్. 5% వస్తుంది. అదే 50,000 అయితే 50,000 అయితే ఏ పర్సెంటేజ్ వస్తుంది? 10%. 10%కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, సో అది తర్వాత వాట్ ఈస్ ఏ పాన్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది 10 డిజిట్ ఆల్ఫా న్యూమరికల్ తో ఉంటుంది. 5 డిజిట్స్ వచ్చేసి ఆల్ఫాబెట్, 4 డిజిట్ న్యూమరిక్ అండ్ లాస్ట్ లో మా ఆల్ఫాబెట్ ఉంటుంది పాన్ నెంబర్. తర్వాత ట్యాన్ నెంబర్ కూడా ఇస్తారు, ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ అంటారు. ఇది కూడా 4 ఆల్ఫాబెట్స్, 5 నెంబర్స్, 1 ఆల్ఫాబెట్ ఉంటుంది. ఇది కూడా 10 డిజిట్స్ తోనే ఉంటుంది. తర్వాత లిస్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఆర్ ఇన్కమ్ ఫర్ సోర్సెస్, ఏ బేస్ మీద కట్ చేసుకుంటారు. వీటికి కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయి మా. కమిషన్ ఆన్ బ్రోకరేజ్, ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ టెక్నికల్ సర్వీసెస్, పేమెంట్ ఆన్ కాంట్రాక్టర్ అండ్ సబ్ కాంట్రాక్టర్స్, ఇన్సూరెన్స్ కమిషన్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, హార్స్ రేసింగ్, రెంట్ ఆన్ బిల్డింగ్, ల్యాండ్, ఫర్నిచర్, పేమెంట్ ఆన్ స్పోర్ట్స్, పేమెంట్ ఆఫ్ అదర్ సమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ. ఓకే, ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, ఏ దాని మీద కట్ చేసుకుంటారు అంటే ఇంకా చలానాలు ఉంటాయమ్మా. ఇవన్నీ ఇంకా ఆడిటర్ సీఏలకు తెలుస్తుంది, ఇంత డెప్త్ మనం పోలేము. ఓకే, ఇవన్నీ 26Q ఫర్ రెసిడెంట్ అంటే ఏంటి, 27Q ఫర్ నాన్ రెసిడెంట్ అంటే ఏంటి, ఫామ్ 27A అంటే ఏంటి, ఫామ్ 16A అంటే ఏంటి, ఇదంతా కూడా ఇంకా సిఏ చదవాలి. సిఏ ఆడిటర్స్ అయితే వీటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకు ఐడియా ఉంటుంది. ఇంతవరకు మనల్ని రానివ్వరు. ఓకే, మాక్సిమం అసైన్మెంట్ ఏ విధంగా కట్ చేసుకుంటారు అని చూడండి. రాజ్ అండ్ కో రిసీవ్ యువర్ బిల్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ 50,000 టువర్డ్స్ ద రెంట్ ఉన్నారండి, 50,000 నెలకు పే చేయాలి. రాజ్ అండ్ కో పేడ్ 45,000 ఎవరికి, టెక్ అండ్ కంప్యూటర్స్ పే చేశారు. రిమైనింగ్ 5,000 ఎవరికి పే చేశారు, ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తారు. 50,000 అయితే 45,000 ఓనర్కి ఇస్తారు, రిమైనింగ్ 5,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేస్తారు. టీడీఎస్ సంవత్సరానికి నెల అతను పే చేస్తాడు కాబట్టి. ఒకవేళ మాన్యువల్ గా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది, టీడీఎస్ అండ్ ఇన్వాయిస్ పోస్టింగ్ వచ్చేసి రెంట్ డెబిట్ అకౌంట్, తర్వాత టు వెండర్ అకౌంట్, టు టీడీఎస్ అండ్ రెంట్. ఓకే, ఇది ఇన్వాయిస్ పోస్టింగ్. అదే పేమెంట్ మెథడ్కి వచ్చారనుకోండి, వెండర్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. వెన్ టీడీఎస్ పేడ్, టీడీఎస్ అండ్ రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఇది మాన్యువల్ ఎంట్రీస్ మీకు అడిగినప్పుడు ఇలా చెప్పాలి. ఇది మనకి థియరీ. ఓకే, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది ఇక్కడ మీరు ఇలా లైక్ మీరు పెట్టుకోవచ్చు. ఇలా ఎక్సెల్ లో టైప్ చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ పీడిఎఫ్ చూడండి. సో ఇవన్నీ SPRO ద్వారానే వెళ్తాం. చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. 1-2 సార్లు మీరు కంపల్సరీ చూడాల్సింది వీడియో. చూడండి, టీడీఎస్ రేట్స్ చూడండి. ఇండియాలో టీడీఎస్ రేట్స్ చూడండి, ఇవన్నీ పర్సెంటేజ్ సెక్షన్లు ఉంటాయి. ఓకే, చూడండి, 192 శాలరీ, ఓకే, 192 ఈపీఎఫ్, 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, అమౌంట్ పర్సెంటేజ్ ఇక్కడ ఇచ్చాల్సి ఉంది. 185B విన్నింగ్ ఫ్రమ్ లాటరీ, పజిల్స్. 184BA విన్నింగ్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్ 30%. సో 184C పేమెంట్స్ టు కాంట్రాక్టర్స్. సో ఇలా చాలా ఉంటాయండి, నాట్ ఓన్లీ వన్, చాలా బేసిస్ ఉంటాయి. ఓకే, చూడండి, సెక్షన్స్ ఉంటాయి, పర్సంటేజెస్ ఉంటాయి. చూడండి, ఇవన్నీ అవే సెక్షన్స్, దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, SPRO ద్వారా ఎక్కువ వెళ్తాం. దీంట్లో టీ కోడ్స్ తక్కువ ఉంటాయి. SPRO SAP రెఫరెన్స్ ఇమేజ్,
ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఉంటుంది, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెజర్ అకౌంటింగ్ న్యూ. చూడండి. ఓకే, సో తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత విత్హోల్డింగ్ ట్యాక్స్, తర్వాత విత్హోల్డింగ్ ట్యాక్స్, దాని కింద ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్, బేసిక్ సెట్టింగ్స్. ఇప్పుడు ఫస్ట్ మనది ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకో, చెక్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ, కరెన్సీ కంట్రీ ఇండియా. ఇప్పుడు మనది హైదరాబాద్ అయితే హైదరాబాద్ కంపెనీ, బెంగళూరు అయితే బెంగళూరు కంపెనీ. ఇచ్చిన పేర్లు చాలా మంది ఇచ్చుంటారు కాబట్టి మనం కొత్తగా ఇవ్వాలి. 1HY హైదరాబాద్ ఫర్ N1. మీ కంపెనీ ప్రజెంట్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్ ఉంది. సో 1HY డేటా వాస్ సేవ్. 1HY ప్రతిది రాసుకోవాలి మీరు. 1HY యూనిక్ గా ఉండాలి. తర్వాత డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కీస్. ఓకే, దానికి ఏదైనా చూడండి, డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్. ఇక్కడ కొన్ని ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయమ్మా, వాటిని మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒరిజినల్ సెక్షన్స్ నువ్వు ఇచ్చినావంటే తీసుకోదు, ఎందుకంటే చాలా మంది తీసుకుంటారు వీటిని, కాబట్టి మనం కొంచెం రిలేటెడ్ గా తీసుకోవాలి. సో రెంట్ ఫర్ బిల్డింగ్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, బ్రోకరేజ్ ఫర్ కమిషన్, ఇలా మీరు ఆల్రెడీ ఉండేటివే కాపీ చేయాల్సి చేసుకోవచ్చు. మీరు పెట్టుకోవాలి, మీరు యూనిక్ గా పెట్టుకోవాలి. నేను ఒకదాని మీదనే చేస్తా, ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. నేను రెంట్ ఆన్ బిల్డింగ్ ఒకటే చేస్తా. ఇప్పుడు యాక్చువల్ గా రెంట్ ఆన్ బిల్డింగ్ సెక్షన్ ఏంటి మనకి ఇక్కడ ఒరిజినల్ గా చూసుకుంటే 194I ఉంటది, 194I. కానీ అదే తీసుకుంటారంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తామంటే రివర్స్ తీసుకున్నాం, I-194 చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, మీరు నెట్లోకి వెళ్ళారంటే చెప్పాను కదా ఇంతకుముందు చాలా ఉంటాయి. ఇవే తీసుకోవాలని కాదు, ఒరిజినల్ అయితే ఇవే తీసుకుంటారు, కానీ ఇక్కడ ఏంటంటే సేమ్ మనం ఇచ్చామంటే తీసుకో. ఏముంది ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ 193 ఉంది, అది ఆల్రెడీ ఎవరెవరు తీసుకుని ఉంటారా, తీసుకోదన్నమాట. 193 ఎల్లో ఎంఓ ఏదో ఒకటి పెడదాం. తర్వాత బ్రోకరేజ్ ఫర్ కమిషన్ ఉంటాయి చూడండి, చాలా ఉంటాయి అన్నమాట. కమిషన్ 194G ఇస్తున్నా చూడండి. కింద ఏముంటుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ సేమ్ కీ. 4G ఎవరో తీసుకున్నారంట, మనము G194 రివర్స్ తీసుకోండి, ఎవరు తీసుకొని ఉంటారు. ఓకేనా, రివర్స్ తీసుకుని అనుకో ఎవరు తీసుకొని ఉంటారు, కాబట్టి రివర్స్ తీసుకోండి. ఓకే, I-194 ఇవి రాసుకోవాలి మనం. ఈ మూడింటిని తీసుకోను, ఒకదాన్ని తీసుకుంటా, కానీ ఇక్కడ కొన్ని వేలు ఉంటాయి, అన్నిటి మీద చేయొచ్చు మనం. 194, ఇది వచ్చేసి రెంట్ ఆన్ బిల్డింగ్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ వచ్చేసి 193L. ఒరిజినల్ వేరు ఉంటాయమ్మా, ఇవి కాదు. G194. ఓకే, నేను ఒకటే తీసుకుంటాను, బట్ రియల్ టైంలో ఎక్కువ ఉంటాయి. 2 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. నెక్స్ట్ ఏముంది,
డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, వీటిని పెద్దగా యూజ్ చేయరు, నో నీడ్. జస్ట్ చూద్దాం. డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్స్. జస్ట్ ఇక్కడ కొన్ని ఇచ్చి ఉంటాడు. ఓకే, కొన్ని బేసెస్ మీద పెద్దగా దీన్ని యూజ్ చేయరు, నో నీడ్, లీవ్ ఇట్, వదిలేయచ్చు. నెక్స్ట్, డిఫైన్ విత్ హోల్డింగ్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, డిఫైన్ విత్ హోల్డింగ్స్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చూడండి. withholding tax, withholding tax keys, invoice posting. Basic that is back వచ్చేయండి. Calculation withholding tax type. చూడండి ఇక్కడ define withholding tax type for invoice posting. చూడండి, ఇప్పుడు ఇన్వాయిస్ లెవెల్లో తీసుకోవాలి, పేమెంట్ లెవెల్లో తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి చాలా ఉంటాయి. ఓకే, రెంట్ ఫర్ బిల్లింగ్. ఓకే, ఇన్వాయిస్ పోస్టింగ్ తీసుకుంటాం, యూనిక్ గా ఉండాలి, లేదా కొత్తగా క్రియేట్ చేయొచ్చు. చూడండి, కంట్రీ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అనేది యూనిక్ గా ఉండాలి, యూనిక్ గా ఉండాలి, ఇచ్చింది ఇవ్వకూడదు. ఇక్కడ U1 U2 తీసుకున్నాం. సో ఇక్కడ మనకి I1 తీసుకున్నాం. చూద్దాం ఎవరు దాంట్లో 1 I తీసుకున్నాం. I1 అనేది చాలా మంది తీసుకుంటారు. రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ 10% అనుకోండి, ఎగ్జాంపుల్ 10% అని తీసుకున్నాం. ఓకే, ఇది ఏ మీద కట్ అవుతుందంటే గ్రాస్ అమౌంట్ మీద కట్ అవుతుంది. గ్రాస్ అమౌంట్ చూడండి, గ్రాస్ అమౌంట్ మీద కట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ మనకు అనవసరం, ఎంటర్ ఇస్తున్నాం. 1 I అనేది ఎవరు తీసుకోలేదు, ఇది తీసుకున్నాను. సేమ్. ఇప్పుడు రెంట్ ఆన్ బిల్డింగ్ మీద చేసాం, రెంట్ ఆన్ సెక్యూరిటీస్ మీద కూడా చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను అలా చెప్పాను, అవుతారని ఒకటే I2 ఇస్తున్నా. కమిషన్ మీద తీసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద తీసుకోవచ్చు. ఇట్లా ఎన్నిటి మీదనే తీసుకోవచ్చు మా. నెక్స్ట్ I3. ప్రోగ్రెస్ ఫర్ కమిషన్. ఒకటి తీసుకుని చాలు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. మేమేంటే రెగ్యులర్ గా చేస్తాం అంటే మాకు అర్థం అవుతుంది. I1, I2, I3. బట్ ఫైనల్ గా ఒకటే తీసుకుంటారు అన్న. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్టింగ్ అయిపోయిందా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే మీరు పేమెంట్ పోస్టింగ్ కూడా చేయాలి. ఇప్పుడు మూడింటికి చేసాం, మనం మూడే కదా పైన తీసుకున్నది. ఓకే, ఏం తీసుకున్నాం ఇక్కడ 194I, 194I, తర్వాత 193L, G, 194. 3 తీసుకున్నాం, మూడింటికి ఇటు చేసాం. తర్వాత ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్, ఇక్కడ కూడా సేమ్ దానిలాగానే ఉండదు, యూనిక్ గా ఉండాలి. చూడండి, బ్యాక్ రండి ఒకసారి చూడడానికి, ఒకటి ఓపెన్ చేసి చూడొచ్చు ఎలా ఉంటుందో చూడండి. ఇక TDS అక్కడ ఇన్వాయిస్ లెవెల్లో దానికి ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది TDS అనేది ఇక్కడ ఇస్తాం. యూనిక్ గా ఉండాలమ్మా, యూనిక్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమి ఇచ్చాము ఇక్కడ I1, 1I రివర్స్ కదా ఇచ్చింది మనం, 1I కదా, 1I, 2I, 3I. ఎందుకంటే I1, I2 అనేది చాలా మంది ఇచ్చి ఉంటారు, అందుకు రివర్స్ కాదు మనం. ఇక్కడ ఒకటి ఏం పెడదాం, TDS కదా. ఓకే, 1T పెడదాం, 1T. ఇక్కడ TDS ఆన్ రెంట్ ఫర్ బిల్డింగ్ పేమెంట్ 10%. ఇది కూడా గ్రాస్ అమౌంట్. చూద్దాం, ఎంటర్ ఇవ్వండి. ఇది చూడండి ఎవరో తీసుకున్నారంట ఆల్రెడీ. సో కాబట్టి 1D పెడదాం, ఇది ఎవరు తీసుకోలేదు కాబట్టి 1D.
మళ్ళీ నెక్స్ట్ 2D బ్రోకరేజ్ కాకుండా ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. గ్రాస్ అమౌంట్ 3D 1D, 2D, 3D. గుర్తుపెట్టుకోవాలమ్మా, రాసుకోవాలి. ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు మీకు అర్థం కావు. ఇప్పుడు నేను U1I 1Dకే చేస్తాను, ఓకేనా? మిగతా వాటి ఈ రెండింటికి నేను చేయను, ఎందుకంటే ఎక్కువ అవుతాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఒకటి తీసుకుంటూ వెళ్తాను. ఇక్కడ మీకు అర్థం అవడానికి 3 ఇచ్చాను. ఓకే, డన్. ఇప్పుడు చెక్ రిసిపియంట్ టైప్స్, ఒకటి కంపెనీ, మరొకటి అదర్ దాన్ కంపెనీ. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, బేసిక్ సెట్టింగ్స్, చెక్ రిసిపియంట్ టైప్స్. చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, 1-2 సార్లు చేయాలి. ఒకటి కంపెనీ తీసుకున్నాం, ఒకటి అదర్ దాన్ కంపెనీ తీసుకున్నాం. కాపీ యాజ్. ఓకే, వితౌలింగ్ ట్యాక్స్ టైప్ ఏంటి మంది? ఇక్కడ ఏమి ఇచ్చాం? ఓకే, ఏముంది? ట్యాక్స్ టైప్ ఉంది. ట్యాక్స్ టైప్ అంటే ఇదే కదా. వచ్చేసి 1 కంపెనీ, ఇక్కడ కూడా 1 ఒకటి ఇన్వాయిస్ లెవెల్లో, మరొకటేమో పేమెంట్ లెవెల్లో. పేమెంట్ లెవెల్ ఏముంది బా? చూడండి, ఇక్కడ 1D ఉంది కదా, 1D ఇవ్వాలి. ఇలా నేను ఒకదానికి తీసుకుంటున్నా, ఒకటి ఇన్వాయిస్ కి, ఒకటి పేమెంట్ కి తీసుకుంటున్నా. మరొకటి మీరు ఈ 2 తీసుకున్నా అనుకోండి, 2I 2D తీసుకోవాలి, మళ్ళీ 3I 3D తీసుకోవాలి. నేను ప్రజెంట్ ఒకదానికి తీసుకున్నా. ఓకే, ఎంటర్ ఇవ్వండి, సేవ్ చేయండి. నేను ఒకదానికి మాత్రం వర్క్ చేస్తూ వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఇవి ఇంపార్టెంట్ చాలా. ఓకే, బ్యాక్. ట్యాక్స్ కోడ్స్ క్యాలిక్యులేషన్ లో ఉంటాయి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఓకే, ట్యాక్స్ టైప్ ఏం చేసామండి మనం? 1D కదా. చూడండి ఇక్కడ ట్యాక్స్ టైప్ 1I. ట్యాక్స్ కోడ్ ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ట్యాక్స్ కోడ్ అనేది యూనిక్ గా ఉండాలి. ఓకేనా? యూనిక్ గా అంటే ఏం పెడదాం ఇక్కడ? లైక్ 1I ట్యాక్స్ కోడ్ వచ్చేసి లైక్ 1T ఓకే, చూద్దాం. మీరు స్టార్టింగ్ ఇచ్చారు కదా ట్యాక్స్ టైప్ కి, అది ఇవి తీసుకోవాలి. ఏంటి ఇక్కడ? I-194 తీసుకోవాలి. ఇక్కడ లైక్ I-194. మీరు అక్కడ పైన ఏవైతే తీసుకుంటారో అవి వీటికి వస్తాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్, ఓకే. రెంట్ ఫర్ బిల్డింగ్, ఒకటి ఇన్వాయిస్ లెవెల్ తీసుకోవాలి, ఒకటి పేమెంట్ లెవెల్ తీసుకోవాలి. ఇక్కడ I-194 రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ లెవెల్. ఇది ఇన్వాయిస్ లెవెల్ మా. బేస్ అమౌంట్ ఎంత? మినిమం 100 రూపీస్ అనుకోండి. పోస్టింగ్ ఇండికేటర్ 1 అంటే స్టాండర్డ్ అనమాట. వెండర్ కి, కస్టమర్ కి, అందరికీ ఎలిజిబిలిటీ అవుతుంది 1 అనేది. తర్వాత విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ ఎంత? మినిమం 10 ఇచ్చాను. ఓకే, ఇన్వాయిస్ లెవెల్ అనమాట. అంటే ఒక ఇన్వాయిస్ మినిమం 10 రూపీస్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు, ఇవ్వచ్చు అనొచ్చు అంటారు.
ఐటీ 1T తీసుకుందాం. 1T. ఒకటి ఇన్వాయిస్ లెవెల్ తీసుకోవాలి, ఒకటి పేమెంట్ లెవెల్ తీసుకోవాలి. ఇప్పుడు పేమెంట్ లెవెల్ ఏముంది ఇక్కడ మనకి? 1D ఉంది. 1D. 1Dకి ఏం తీసుకున్నాం చెప్పండి? 1Dకి 1U, sir. 1U. 1U. U, sir. Yes. I 194. సో ఇక్కడ వచ్చేసి పేమెంట్ లెవెల్ I 194. సేవ్. రాసుకోండి. ఒకటి వచ్చేసి 1T, 1U. 1U. నేను ఓన్లీ రెంట్కి సంబంధించి తీసుకున్నాను. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కి, కమిషన్ ఆన్ బ్రోకరేజ్ తీసుకోలేదు. ఓన్లీ దీనికి మాత్రమే తీసుకున్నాం, ఒకదానికే. ఓకే, నెక్స్ట్ అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. ఓకే, 1T 1U. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది చాలా. అసైన్ వెతకాలి. అసైన్ విత్ హోల్డింగ్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. పొజిషన్ కంపెనీ కోడ్ వెన్ 1 9. కొత్తది క్రియేట్ చేయాలి. అసైన్ కదా, ఓకే. ఇక్కడ కొత్తగా క్రియేట్ చేయాలంటే ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి అనేది అనమాట. ఓకే, ట్యాక్స్ టైప్ ఏమి ఇచ్చాం? I1 కదా, I1. ఓకే, ట్యాక్స్ టైప్ ఏదైనా ఇచ్చింది 1I కదా, సారీ. CO విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సేవ్ చేయండి. ఇన్వాయిస్ లెవెల్ చేయాలి, పేమెంట్ లెవెల్ చేయాలి. పేమెంట్ లెవెల్ ఏముంది? 1I అయిపోయింది, 1D ఉంది. 1D. ఓకే, అసైన్ చేసేసాను. నెక్స్ట్ యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, దాని కిందనే ఉంటుంది. యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు FS00 వెళ్ళి రెంట్ ఆన్ ట్యాక్స్ అని ఒక GL ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాను, మీరు చూసుకోవచ్చు.
ఇప్పుడు జిఎల్ని క్రియేట్ చేసుకోవాలి. సో టీడీఎస్ ఆన్ రెంట్ FS00 ఎక్కడ చేయాలి? ఇది కరెంట్ లయబిలిటీస్ లో చేయాలి. బ్యాలెన్స్ షీట్ టీడీఎస్ ఆన్ రెంట్ INR open item management 001 open item management line item display 001 create G001 save. కాపీ చేయలేదా? TDS on rent. Okay na? Next, assign withholding tax codes in vendor master. Tax to be paid. Which one? Define accounts for withholding tax to be paid over. Okay, first time is ikkada tax type undi. Ikkada 1I. అదే కదా మంది 1I. ఇక్కడ ఏముంది? ట్యాక్స్ కోడ్ ఏమి ఇచ్చాం? IT నా 1T నామా? 1T కదా? యా. 1 ఇక్కడ అకౌంట్ TDS on rent. నెక్స్ట్ ఇది పేమెంట్ లెవెల్. నెక్స్ట్ ఇన్వాయిస్ లెవెల్. నెక్స్ట్ పేమెంట్ లెవెల్. ID 1D కదా? తర్వాత దానికి ఆపోజిట్ 1U. 1 U. ఇక్కడ రెంట్ తీసుకో. సేవ్. నెక్స్ట్ OMT3కి వెళ్ళి మన యూజర్ ఉంటుంది కదా, మీరు SAP ఓపెన్ చేసినప్పుడు యూజర్ ఐడి ఇస్తారు కదా, సో దాన్ని బ్యాక్ ఎండ్ లో మీరు సెటప్ చేయాలి. ఓకే, ఆల్రెడీ నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఉంటుంది. మీకు జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను. మీరు ఇక్కడ యూజర్ స్క్రీన్ రెఫరెన్స్ లోకి వచ్చి న్యూ ఎంట్రీస్ తీసుకొని మీ FI యూజర్ ఇచ్చేసి, నాది వచ్చేసి FI యూజర్ 42, ఇక్కడ స్టార్ ఇచ్చేసి సేవ్ చేయాలి. ఆల్రెడీ నాకు సేవ్ అయి ఉంది, జస్ట్ చూపిస్తాను చూడండి. పొజిషన్ లోకి రావాలి. పొజిషన్ FI యూజర్ 42. అది ఆల్రెడీ మీకు ఇలాగా చాలా మంది స్టూడెంట్స్ చెప్పింటారు కదా, అది డిఫాల్ట్ గా ఉంటుంది నాకు FI యూజర్ 42.
నేను ఎస్ఏపి ఓపెన్ చేసేటప్పుడు యూజర్ ఐడి ఇస్తాం కదా, యూజర్ ఐడి పాస్వర్డ్ అది ఇక్కడ ఇచ్చి స్టార్ ఇచ్చి సేవ్ చేయాలి, ఎంట్రీ పడాలి అంటే. ఇది ఇంతవరకు మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. తర్వాత వెండర్ బ్యాక్ ఎండ్ లో కూడా నువ్వు విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్వాయిస్ పోస్టింగ్ నెంబర్, పేమెంట్ పోస్టింగ్ నెంబర్, మీ యొక్క పాన్ నెంబర్ ఇవ్వాలి. సో అది వచ్చేసి మనకి XD02 వెళ్దాం. XK02 వెండర్ మాస్టర్ చేంజెస్. చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, చాలా నిదానంగా చేయాలి. ఇక్కడ ఇవ్వాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ అంటే ఇయన్. ఇక్కడ ట్యాక్స్ టైప్ ఏమి ఇచ్చాం? 1I కదా మనం ఇచ్చింది, 1I. ట్యాక్స్ కోడ్ ఇచ్చాం, ఏమి ఇచ్చాం? 1T. ఇన్వాయిస్ లెవెల్, పేమెంట్ లెవెల్ 1D. 1U. 1U. సో ఎంటర్. చూడండి, ఒకటి ఇన్వాయిస్ లెవెల్ తీసుకుంది, ఒకటి TDS లెవెల్ తీసుకుంది. ఓకే, ఇక్కడ సిమ్ డీటెయిల్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, మీ పాన్ నెంబర్ ఇవ్వాలి. ఇది నా పాన్ నెంబర్. ఓకే, ఇక్కడికి విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ పూర్తిగా కంప్లీట్ అయినట్టు ఇక్కడికి. సో టుమారో మనం వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎలా చేస్తాం, దాని మాన్యువల్ పేమెంట్ ఎలా క్లియర్ చేస్తాం, ఏ విధంగా దాన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ కట్ అవుతుంది అనేది టుమారో క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. సో లైక్ వీడియోని 1-2 సార్లు చూడాలి. చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, బట్ నిదానంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఒకసారి చేశారంటే నెక్స్ట్ కంపెనీ కోర్స్ కి ఆటోమేటిక్ గా మీరు చేసుకుంటూ వెళ్తారు. అది ఆటోమేటిక్ గా మీరే చూస్తారు ఎలా అనేసి. ఓకేనా క్లియర్ గైస్? ఇది రేపు చెప్పబోయే జిఎస్, మన్నాడు చెప్పబోయే GST టాపిక్ ఇంపార్టెంట్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనం చెప్పేటే అడుగుతారండి రియల్ టైమ్ లో. రిమైనింగ్ అన్నెసెసరీ నో యూజ్, బట్ మినిమం తెలుసుకో ఉండాలి. వాట్ ఈస్ వాట్ అనేది లేకుండా మినిమం తెలుసుకుంటే చాలు. ఈ కాన్సెప్ట్ చాలు మనకి రియల్ టైమ్ లో సక్సెస్ అవడానికి. బట్ బాగా ప్రాక్టీస్ చేయాలి, ఏదైనా చెప్పే విధంగా ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. ఓకేనా? ఎనీ డౌట్స్ గైస్? క్లియర్ మా? క్లియర్ సార్. Yes, sir. Yeah, done guys. Bye. బాయ్ సార్.